పరీక్షల సీజన్లో చాలామంది విద్యార్థులు రాత్రులు ఎక్కువసేపు మేలుకుని చదువుతుంటారు. కొందరైతే తెల్లవారుజాము వరకు కూడా మేలుకుని చదువుతుంటారు. నిజానికి ఇలా నైట్ అవుట్లు చేస్తూ చదవడం అనేది పరీక్షల కాలంలో ఎంత మాత్రం మంచిది కాదంటారు నిపుణులు. పరీక్షల వేళ నైట్ అవుట్లు చేయడం అనేది ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే ఒకటి ఎంత చదివామన్నది ముఖ్యం, కానీ ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు. అది ప్రతి ఒక్క స్టూడెంట్ అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే సిలబస్ అంతా ఉంది, రాత్రంతా కూర్చొని చదివేసి చేస్తే సిలబస్ అయిపుచ్చేస్తామని. కానీ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే రాత్రంతా కూర్చొని చదవటం వల్ల, కంటిన్యూస్గా చదవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మెదడుకి వాళ్ళు సమయం ఇవ్వట్లేదు జీర్ణించుకోవడానికి. మెదడు ఫస్ట్ నుంచి రిసెప్షన్ అంటారు, రిసెప్షన్ తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత ఏంటంటే అవన్నీ అంశాలన్నీ కూడా మెమరీగా ఫామ్ అవటం, అవి రికాల్ చేసుకునే పద్ధతిలో వాటిని మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ చేసుకోవడానికి గబగబా రాత్రి మొత్తం కూర్చొని చదివితే మనము మెదడుకి సమయం ఇవ్వట్లేదు. కాబట్టి అవి ఏవి చదివినవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి, అంటే అంచెలంచెలుగా కాకుండా అన్నీ ఒకేసారి ఒక మెమరీ మీద ఇంకొక మెమరీ అట్లా రావటం వల్ల అవి మెమరీ ట్రేసెస్ సరిగ్గా ఫామ్ కాకపోవటం వల్ల ఏమవుతుందంటే చదివిందంతా వృధా అవుతుంది. చాలామంది కాఫీ ఎక్కువ తాగటమో, టీ తాగటమో, దాని మూలన ఏంటంటే అప్పుడు దానివల్ల స్టిమ్యులెంట్గానే ఉంటుంది. అప్పుడు తాగినంత వరకు, తాగిన 1 గంట సేపు 2 గంటల సేపు వరకు చాలా ఉత్సాహంగా ఉంటుంది, నేర్చుకున్నవన్నీ బ్రెయిన్కి ఎక్కినట్టు ఉంటాయి. కానీ ఎప్పుడైతే దాని ఎఫెక్ట్ వేన్ అయిపోతుందో వాళ్ళ అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుంది. వాళ్ళు ఏమి నేర్చుకున్నారో అవి కూడా వాళ్ళు మర్చిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి నైట్ అవుట్ చేసే కంటే కూడాను సిస్టమేటిక్గా సబ్జెక్టుని విభజించి దాని పద్ధతులు నేర్చుకొని దాన్ని రికాల్ చేసుకోవడం. చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే పరీక్ష ముందు వరకు చదువుతూనే పోతే అన్నీ గుర్తుంటాయని అనుకుంటారు. కానీ చదవటం కంటే ముఖ్యంగాను రికాల్ చేసుకోవడం అని చాలా ఇంపార్టెంట్. అంటే మనన చేసుకోవడం, ఒక్కసారి చదివింది రెండోసారి మనన చేసుకోవడం, మూడోసారి మనన చేసుకోవడం. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ రికాల్ ద్వారా అవి పటిష్టంగా మెమరీ ఏర్పడతాయి. ఆ తర్వాత దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలియదు అన్నది తెలుస్తుంది. అదే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. కాబట్టి నైట్ అవుట్ చేయటం వల్ల నష్టమే కానీ దానివల్ల లాభాలు ఏమీ ఉండవు.